ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆసామికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఎట్లా ఇదివరకే చాలా పొరపాటు చేశారు. గతంలో మీరు సదర్న్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీకి ఎండీగా ఉన్నప్పుడు ఆ తెలంగాణలో అక్కడ కొన్నటువంటి రేట్లు ట్రాన్స్ఫార్మర్లకు కానీ స్మార్ట్ మీటర్లకు కానీ వాటికి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ వారు, మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సిపిఐ రామకృష్ణ గారు కూడా హైకోర్టులో దావా చేశారు. అటువంటిది ఆ రోజున లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లో చాలా అవినీతి జరిగింది, ఎవరన్నా తీసుకొచ్చి బిగిస్తే కొట్టి పారేయండి, పగలగొట్టేయండి అని చెప్పాడు. మరి ఇవ్వాల అదే అమలవుతుంది. ఆ ఎన్ విశ్వేశ్వర రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ, ఆయన దగ్గర బంధువు అని అన్నారు. వాళ్ళు ఎవరి బంధువు అయ్యాడు ఆయన? అన్ని ఫేవర్లు చేస్తున్నారు. అక్కడ కరేడు గ్రామంలో 2 పంటలు పండే పొలాలు, 3 పంటలు పండే పొలాలు, ఉలవపాడు మామిడి తోటలో 700 ఎకరాలు, ఇవాళ 8,360 ఎకరాలు ఆ ఎన్ విశ్వేశ్వర రెడ్డికి చెందినటువంటి షిరిడి సాయి అనుబంధ సోలార్ కంపెనీకి, ఇండోసోల్ సోలార్ కంపెనీకి కట్టబెట్టడానికి మీకు మనసెట్టా వచ్చిందండి? అసలు జగన్మోహన్ రెడ్డే బోర్డంత రాయితీలు ఇచ్చాడు. మరి అంతకన్నా ఇంకా కొత్తగా అదనంగా ఆయన ఏమి కోరాడో అవన్నీ మళ్ళీ జీవో ఇచ్చారే మీరు. ఏమనాలా చెప్పండి? మేము చెప్తాం కాదు, మీరే చెప్పండి. ఇటువంటి దుర్విధానం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సింగపూర్ వెళ్తున్నారు, మంచిదే. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఏమంటాడు? సింగపూర్ సంస్థతో లోగడ చాలా అభివృద్ధి చేయించుదామని అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దాని మీద చాలా అబద్ధాలు చెప్పి దాని మీద బోర్డంతా దుమ్ము పోసి చెడగొట్టాడు. అన్నమూలాన్ని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని బతిమాలి బామ్మాలి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో అభివృద్ధి చేయిస్తాను అంటున్నాడు. వాళ్ళ పేపర్లో ఇంకొక వార్త వచ్చింది. ఏమిటి అంటే వాళ్ళంట ఇక రాజధానిలో కిందసారికి మళ్ళీ ఆ స్టార్టప్ పెరిగి ఇక దాని జోలికి వెళ్ళరంట. బిల్డింగులు కడతారంట. చాలా గొప్పగా బిల్డింగులు కడతారంట వారు. అటువంటి వారితో ఇక్కడ బిల్డింగులు కట్టిస్తామంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోగడ ముఖ్యమంత్రిగా ఉండగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కడతానికి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుని దాదాపుగా 2.5 లక్షల ఇళ్ళు వాళ్ళు బ్యాంకుల్లో అప్పు తీసుకుని కడితే కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత కాడికి మొదలుపెట్టారు. సరే, బాగానే ఉంది. మరి మొదలుపెట్టిన తర్వాత పూర్తి చేయాలి కదా, చేయలా. ఎలక్షన్లు వచ్చినా కానీ డబ్బులు చాలక పూర్తి చేయకుండానే వదిలేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన వెళ్ళి నేనెందుకు చేయాలి అనుకున్నాడు, అతను వదిలేశాడు. సరే, మళ్ళీ వచ్చింది కూటమి ప్రభుత్వం. నారాయణ గారు ఏమన్నాడు? జూన్ 12వ తారీఖు నాటికి మొత్తం అన్ని పూర్తి చేసేసి వాళ్ళకి తాళాలు ఇచ్చేస్తాము అన్నారు. వాళ్ళ పేపర్లో ఏముంది? పూర్తి కాకపోయినా ఎవరికైతే అది కేటాయించారో వాళ్ళు అందులోకి వెళ్ళి ఉండకపోతే క్యాన్సిల్ చేస్తాము అని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు పంపారంటే బందర్ ఏరియాలో అని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇంత దుర్మార్గం. నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది. ఏమని? నారాయణ గారు అన్నాడు, టిట్కో ఇళ్ళు పూర్తి చేయాలంటే 1000 కోట్లు కావాల్సి వస్తుంది, లోన్కి అప్లై చేస్తున్నాము అంటాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లోనే మీరు చదివి ఉంటారు బహుశా, మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే దాంట్లో
డబ్బు కొద్దిగా తగ్గి ఒక 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు చేసి తెచ్చిన దాంట్లో నుంచి దానికి కట్టండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేందంట రాష్ట్ర ప్రభుత్వం. అసలు మెట్రో రైలు ఎప్పటికవుతుంది? స్థల సేకరణ ఎప్పటికవుతుంది? ఇదివరకే 5 ఏళ్ళు చూసాం కదా, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని ఉరుగులు పరుగులు పెట్టించారు, ఏమీ అవలా. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. అటువంటి దానికోసం 2,000 కోట్లు ఇచ్చారు. కానీ ఎప్పుడో నీ మాట మీద నమ్మి బ్యాంకులో నేను అప్పు తెచ్చి వాడు డబ్బు కడితే అది పూర్తి చేసి నాయన ఎళ్ళయ్యా ఆలస్యం అయింది ఏమనుకోవద్దని చెప్పాల్సింది పోయి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే పెద్దవాళ్ళ సామెత అదే అంటారు, కాకులు కొట్టి గద్దెలకు పెడతామంటే. ఈ విధంగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన సమస్యల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తా, యాక్షన్ తీసుకోకుండా ఈ రకంగా కేవలం పెద్ద పెద్దవాళ్ళు, అక్కడేమో మోడీ గారేమో అదానికి అంబానీకి దేశంలో సంపదని ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, ఎలక్ట్రిసిటీకి ఉత్పత్తి చేసేవి, కానీ ఏది కనపడితే దాన్ని ఇంకా కుదరట్లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ఇవ్వబోతున్నారు.